నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి 5 స్టార్ హోటల్ స్టైల్లో ఆప్రికాట్ డిలైట్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ డిలైట్ని తిన్నవారు ఈ టేస్ట్కి ఖచ్చితంగా మనసు పాడేసుకుంటారు, అంతలా నచ్చేస్తుందండి. అయితే బయట తిని ఈ ఆప్రికాట్ డిలైట్ని ఇంట్లోనే చాలా చాలా ఈజీగా అదే టేస్ట్ వచ్చేలా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ చూస్తేనే తెలిసిపోతుంది నేను చేసింది ఎంత బాగా కుదిరిందో. మరి అదిరిపోయే టేస్ట్తో ఈ ఆప్రికాట్ డిలైట్ని సింపుల్గా ఇంట్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా మనం ఆప్రికాట్ని నానబెట్టుకోవాలి. అందుకోసం ఒక గిన్నెలోకి ఒక అరకప్పు వరకు ఆప్రికాట్లను ఇలా తీసుకోండి. వెయిట్ వైజ్ చెప్పాలంటే ఒక 120 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. ఇందులోనే ఇలా నీళ్ళని వేసి ఒక 2-3 గంటలు నానబెట్టండి. మనకు ఇవి 2-3 గంటలు నానితే సరిపోతుంది. మీకు ఇవి త్వరగా నానాలంటే వేడి నీళ్ళని వేసి ఒక గంట సేపైనా నానబెట్టండి. ఇక్కడ నేను ఒక 3 గంటలు నానబెట్టాను. 3 గంటలు నానేసరికి ఇవి బాగా నాని ఇలా కొంచెం తెల్లగా అవుతాయి. ఇప్పుడు వీటిని ప్యాన్లోకి తీసుకుని ఉడికించుకుందాం. ఇందులో ఉన్న నీళ్ళతోనే ఉడికించండి. ఒకవేళ మీకు నీళ్ళు తగ్గినట్టు అనిపిస్తే కొంచెం నీళ్ళను వేసి ఒక 4-5 నిమిషాలు ఉడికించండి. 4-5 నిమిషాలు ఇలా ఉడికించాక ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకొని ఇవి మెత్తగా ఉడికేటంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి. ఇవి ఉడకడానికి మరీ ఎక్కువ టైం కూడా పట్టవండి. ఇవి ఇలా బాగా ఉడికాక ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టేసి కస్టర్డ్ పాలను చేయడానికి ఇంకొక గిన్నెని తీసుకొని ఒక 1/2 లీటర్ వరకు పాలను తీసుకోండి. ఒక పక్కన ఈ పాలు వేడవుతూ ఉంటాయి, మరో పక్కన మనం కస్టర్డ్ పౌడర్ని కలపడానికి ఇంకొక గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని వాడుతున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్నైనా వాడుకోవచ్చు. ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని వేసి పిండి ముద్దలు లేకుండా ఇలా బాగా కలపండి. ఇలా కలిపి పక్కనుంచుకోండి. మరో పక్కన మనకు పాలు వేడేయలేదో చూద్దాం. చూడండి, పాలు కూడా మరగడం స్టార్ట్ అయ్యాయి కదా. ఇలా పాలు మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకోండి. అలాగే మనం కస్టర్డ్ పౌడర్ కలిపిన ఈ నీళ్ళను కూడా తీసుకొని ఒక 3 నిమిషాలు ఉడికించండి. మనకు ఈ డిజర్ట్ కోసం ఈ కస్టర్డ్ పాలు అనేవి మరీ గట్టిగా అవ్వద్దండి. కొంచెం లూజ్గా ఉంటేనే మనకు ఈ డిలైట్ అనేది జ్యూసీగా అనిపిస్తుంది. కాబట్టి ఈ పాలు అనేవి మరీ చిక్కగా అవ్వకుండా ఇలా ఒక 3 నిమిషాలు మరగబెట్టి పక్కకు తీసుకోండి. ఇలా పక్కకు తీసుకున్నాక ఇవి త్వరగా చల్లారడానికి, దీనిపైన అట్ట అనేది పేరుకోకుండా ఉండటానికి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ పాలను చల్లారబెట్టండి. అలాగే చూడండి, మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇది పూర్తిగా చల్లారేసరికి మరి కాస్త చిక్కబడుతుంది కాబట్టి ఈ థిక్నెస్ లో చేసుకుంటే జ్యూసీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పాలు పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచండి. అలాగే మనం ముందుగా ఉడకబెట్టిన ఇవి కూడా పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఎక్కడా కూడా ఆప్రికాట్ ముక్క అనేది తెలియకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఒక గిన్నెలోకి తీసుకోండి. చూడండి, మనకు కేక్ అప్లై చేయడానికి ఆప్రికాట్ పేస్ట్ అనేది కరెక్ట్గా మంచిగా తయారైంది. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసి ఫ్రెష్ క్రీమ్ కోసం ఇంకొక గిన్నెలోకి 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ని తీసుకోండి. ఇందులోనే టేస్ట్కి తగ్గట్టుగా ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు చక్కెర పొడిని తీసుకొని బాగా కలపండి. ఇలా మనం 1 నిమిషం పాటు కలిపామంటే చక్కెర పొడి చక్కగా మెల్ట్ అయిపోయి క్రీమ్లో కలిసిపోతుంది. సో ఇలా బాగా కలిపాక ఇప్పుడు మనం ఈ డిజర్ట్ని సెట్ చేసుకుందాం. అయితే సెట్ చేయడానికి ఇక్కడ నేను ఒక 2 గ్లాస్ బాక్స్ని తీసుకున్నానండి. లేదా ఫ్లాట్గా ఉండే ఏ బాక్స్లో అయినా సెట్ చేసుకోవచ్చు. ముందుగా బేస్ బాగాన ఇంత థిక్నెస్ ఉన్న కేక్ పీస్ని కానీ లేదా బ్రెడ్ ముక్కల్ని కానీ తీసుకోండి. ఇలా గిన్నె అడుగున తీసుకున్నాక దీనిపైన మనం తయారు చేసిన ఫ్రెష్ క్రీమ్ని అప్లై చేయండి. ఇలా అన్ని పీసెస్కి క్రీమ్ పట్టేలా తీసుకున్నాక దీనిపైన ఆప్రికాట్ స్వీట్ని తీసుకోండి. ఇప్పుడు మనం చేసిన కస్టర్డ్ మిల్క్ని తీసుకోండి. ఇలా ఫుల్గా తీసుకున్నాక మళ్ళీ దీనిపైన సేమ్ మనం ముందు ఎలా అయితే సెట్ చేసామో అలాగే ఇలా పీసెస్ని తీసుకొని దీనిపైన క్రీమ్ని, ఆప్రికాట్ స్వీట్ని అలాగే కస్టర్డ్ మిల్క్ని తీసుకోవాలి. ఇలా మనం 2 లేయర్స్గా కానీ లేదా 3 లేయర్స్గా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను పైన గార్నిషింగ్గా సన్నగా కట్ చేసిన ఆప్రికాట్ ముక్కల్ని, కొన్ని డ్రై నట్స్ని కూడా సన్నగా కట్ చేసి తీసుకుంటున్నానండి. ఇదే ప్రాసెస్తో నేను తీసుకున్న 2 బాక్స్ని సెట్ చేశాను. అయితే మనం ఈ స్వీట్ని ఇలాగే తినే కంటే కొంచెం చిల్డ్గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది కొంచెం చల్లగా కూల్గా అవ్వడానికి ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకుందాం. 2 గంటల తర్వాత బయటికి తీసి సర్వ్ చేసుకోవడమే. నిజం చెప్పాలంటే ఈ స్వీట్ చేసినంత టైం కూడా పట్టలేదు. అంత ఫాస్ట్గా ఈ స్వీట్ని తినేశారు. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా
తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఈ సమ్మర్‌లో ఇలా ఒక్కసారైనా నేను చెప్పినట్టుగా ఈ డిలైట్‌ని ట్రై చేసి చూడండి. చాలా చాలా ఇష్టపడతారు. అలాగే మీరు ట్రై చేశాక మీకెలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.